టెలిగ్రామ్ సార్. వచ్చింది. శైలు, ఏమిటండి? మీ నాన్న సీరియస్ గా ఉందట, టెలిగ్రామ్ వచ్చింది. అదేమిటండి, టెలిగ్రామ్ చదవకుండా మీకెలా తెలిసింది? మీ నాన్న నిత్యారోగిష్టిగాడు కదా, దాన్ని చూసి చెప్పాలండి. కావాలంటే చూసుకో. ఇదిగో ఇదిగో ఇదిగో. తర్వాత తిరిగి ఎడుతూ గాని ముందెళ్ళి పెట్టి సర్దుకో, ఆ సర్కారీ టైం అవుతుంది. పాపం ఎలా ఉందో ఏమో. అదేమిటి, మీరు రారా? నాకు రావాలని ఉంది శైలజ, కాకపోతే మా బాస్కి పెద్ద ఆపరేషన్ జరుగుతుంది, నేను పక్కనే ఉండాలి. నేను తర్వాత వస్తాను. పద పద, వెళ్ళి పెట్టి సర్దుకో, పద. ఏమండి, బట్టలు ఎవరు సర్దారు? దానికి నష్టనా, నేనే సర్దుంటాను. తొందరగా బయలుదేరు. పాపం మీ నాన్నకి ఎలా ఉందో ఏమో. తొందరగా రా. సమయాన్ని మీరు కూడా వచ్చారు. పదండి అమ్మా, అమ్మ ఊరికి వెళ్తుంది, మీరు కూడా పదండి. రండి రండి రండి, వెంటనే 4-5 నెలల్లో వచ్చేయండి అమ్మా. ఆటో దా, ఏం పర్వాలేదు. ఆగాగు, అగయ్యా ఎక్కండి. పిల్లల చదువు గురించి ఏం ఆలోచించద్దు, మా ఒక్కటే ముఖ్యమా. వెళ్ళండి వెళ్ళండి, టాటా, జాగ్రత్త అమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మయ్యా. హలో కృష్ణ. హలో, అంతా ఓకేనా? డబుల్ ఓకే. ఇంకా ఏమైంది? అయ్యో, చెట్టాడు వీడెవడు. జాగ్రత్త, కదలొద్దు. చెప్తాను, వీడెవడా నాయన. వస్తున్నానండి, వస్తున్నా. ఏంటి బందట, రైలు ఏవి కదలడం లేదు. ఇప్పుడేం చేయాలి? బంద్ అనుకుంటే వెనక్కి తిరిగి వచ్చావంటే అట్టించాడు బస్సు డిపో కలక. పాపం మీ నాన్న ఎంత బాధపడుతున్నాడేమో, తాతయ్య ఎంత బాధపడుతున్నాడేమో. వెళ్ళండి వెళ్ళండి. లోపల మా బాస్కి ఆపరేషన్ చేస్తున్నాను. అమ్మయ్యా, వెళ్ళిపోయారు. వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను. ఓహో, వస్తున్నా. ఏంటో మళ్ళీ ఎవడండి బాబు? అయ్యి బాబోయ్, వస్తున్నానండి, మళ్ళీ వస్తున్నానన్నమాట. ఎవరు? పోయింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఈ దరిద్రుడు ఇప్పుడు వచ్చాడేంటి కళ్ళతోటి ఒకటి వేసుకొని? రండి మామగారు రండి. ఏ వలుడు, బాగున్నావా? బాగానే తెచ్చామండి. సరిగ్గా మంచి సమయానికి వచ్చారండి. అమ్మాయి పిల్లలు కులాసాయనా? కులాసా అంటే మరి కులాసే కదండి. భలే అడిగారా, ఇది కళ్ళద్దాలు కుట్టారా, బతుకు ఎడారైపోద్ది. అవును, అమ్మాయిది. అమ్మాయి శైలజ, నేను పిలుస్తాను కదా. పెరట్లో ఉందేమో, నేను పిలుస్తాను. మా మామగారు తెచ్చాడు, నేను పెరట్ నుంచి బయటికి పంపిస్తాను. వెళ్ళిపో. సర్లే. ఎలా ఉన్నావు నాన్న? బానే ఉన్నానమ్మా. అవును, నా కళ్ళజోడేది? కళ్ళజోడు తేలేదేమో మామగారు. తేవకపోవడం ఏమిటయ్యా, తీసుకొచ్చాను. అవును, నీ గొంతేంటమ్మా అలా ఉంది? అది శైలజ, నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ తీసుకురా. వెళ్ళు, వెళ్ళిపో.
శైలజకి ఈ మధ్య ఒంట్లో బాగుంటలేదు మామగారు. ఒళ్ళు లావెక్కడంతో పాటు గొంతు కూడా మారిపోయింది. రోజు బాగా మందు కొడుతుంది. అది డాక్టర్ దగ్గర మందు తీసుకుంటుంది అన్నమాట. ఎవరు నాయన వచ్చాడా? అయ్యో ఏమైంది అల్లుడు? అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అల్లుడు, అయ్యో అమ్మా, అయ్య బాబోయ్. ఎలా ఉంది ఒంట్లో? అయ్యో డాక్టర్, ఇదే పేషెంట్, చెక్ చేయండి. పేషెంటా? ఎవరి పెద్ద మనిషి అల్లుడు? మా బాసు. నమస్కారం అండి బాస్ గారు. నమస్కారం. ఇతను మా మామగారు. ఓహో. అమ్మాయి కాఫీలు పట్రా. బాసు గారు ఏమైందండి? మా అల్లుడు ఇప్పటిదాకా బంగారంలా ఉన్నాడు కదండి. కృష్ణమూర్తి, నీకు ఒంట్లో బాగోలేదని కదా నువ్వు సెలవు పెట్టావు? అవునండి. మరి ఇప్పటిదాకా బాగానే ఉంది అంటాడేమిటి మీ మామయ్య? అంటే నాకు బాగలేదని సెలవు పెట్టానండి. ఆ తర్వాత మా మామయ్య వచ్చాడండి. ఆయన వచ్చి రాగానే నాకు ఒంట్లో బాగోలేదని చెప్తే బాగుండదేమోనని. ఆహా, ఎంత గొప్ప మనసయ్యా నీది. నాన్న ఎలా ఉన్నారు? నాకేంటమ్మా గుండ్రా ఇలా ఉంటాను. అవును, ఇందాకనేగా అడిగా, మళ్ళీ అడుగుతావేంటి? ఇందాక అడిగానా? అవును, గొంతు కూడా మామూలుగానే ఉందే. గొంతు కూడా మామూలుగా ఉందా? ఏంటమ్మా అలా ఆశ్చర్యపోతావు? అది కాదు మామగారు, అసలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మామూలుగా అయ్యో చూసారా మామగారు, అడిగింది అడుగుతుంది, చెప్పింది చెప్తుంది. ఇంట్లోంచి పెరట్లోకి, పెరట్లోంచి ఇంట్లోకి ఒకటే తిరుగుతుంది. కాఫీ తెమ్మని చెప్పారు, తెచ్చింది అడగండి. అవునమ్మా, కాఫీ ఏది? కాఫీ ఏమిటి నాన్న? కరెక్టే అల్లుడు. అబ్బబ్బా ఏమిటండి మీ గొడవ? అవును నాన్న, మీకేదో సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. శైలజ, ఇప్పుడు ఆ గొడవలు నీకెందుకు? లోపలికి రెస్ట్ తీసుకో. అవునమ్మా, అనవసరంగా హైరాణ పడకు. అవును, ఆయనకేదో ఆపరేషన్ చెప్పారు. ఇక్కడ ఉన్నారేమిటండి మీ బాసు? అది అల్లుడు గారు, జబ్బు బాగా ముదిరిపోయింది. అమ్మాయిని తక్షణం హాస్పిటల్లో చేర్పించండి. చేర్పించాక నాకు ఉత్తరం ముక్క రాయండి, నేను వస్తాను. మీరు బయలుదేరండి మామగారు. వస్తానమ్మా. అప్పుడే వెళ్తారా? ఇంకా చాలా పనులున్నాయమ్మా, ఆ పనులన్నీ చూసుకుని ఊరు వెళ్ళిపోవాలి. మీ ఆరోగ్యం జాగ్రత్త నాన్న. నా సంగతికేం గానీ నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా. నా ఆరోగ్యమా? శైలజ, నువ్వు కూర్చో, ఆయన వెళ్ళని. మామగారు ఇదిగోండి, ఈ కళ్ళజోడు తీసుకోండి. లోపల పెట్టుకోవద్దు, బయటికి వెళ్ళి పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. అలాగే. కృష్ణమూర్తి, ఆరోగ్యం బాగాలేంది మీ మామగారికా, మీ ఆవిడికా, నీకా? అసలు మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగుందా? ఏమో, ఈ కన్ఫ్యూజన్ నా ఆరోగ్యం పాడైపోయింటుంది. ఏమండి, ఇంతకీ ఆ టెలిగ్రామ్ సంగతి ఏమిటండి? శైలజ, నీకు మతేమైనా ఉందా? బుర్రుండి మాట్లాడుతున్నావా? అసలు నా ఆరోగ్యం బాగోలేదు, భర్తకి ఆరోగ్యం బాగోలేదు. కాఫీ హార్లిక్స్ ఇద్దాం ఉందా? లోపలికి హార్లిక్స్ తీసురా, వెళ్ళు. ఏమిటోనండి, నాకంతా పిచ్చి పిచ్చిగా ఉందండి. నాకు పిచ్చ పిచ్చగానే ఉంది. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. అమ్మయ్యా, భగవంతుడా ఇలా కాపాడావా తండ్రి.